మాట్లాడుకోబోయే మూవీ అప్డేట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో విక్టరీ వెంకటేష్ గారు సంవత్సరానికి ఒక సినిమానే చేస్తున్నా కూడా చాలా సెలెక్టివ్ స్టోరీస్ మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే వెంకటేష్ గారిది హీరోగా వస్తున్న 75th మూవీ సైంధవ్, ఏ కంప్లీట్ యాక్షన్ బేస్డ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ మూవీని డైరెక్టర్ శైలేష్ కొలను గారు సిల్వర్ స్క్రీన్పై ఇన్వెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ గారు ఈ మూవీలో వెంకటేష్కి జోడీగా నటిస్తున్నారు. వెంకీ మామ తన కెరియర్లో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సరే, మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు మా ఎన్స్ మీడియా ఛానల్కి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ గంట మాత్రం మర్చిపోకండి, సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ మూవీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తరువాత ఈ మధ్య కాలంలో విక్టరీ వెంకటేష్ ఏడాదికి ఒక సినిమానే చేస్తున్నా కూడా చాలా సెలెక్టివ్ స్టోరీస్ మాత్రమే తీసుకుంటున్నారు. వాటితో సక్సెస్ కూడా అందుకుంటున్నారు. గురు, నారప్ప, దృశ్యం, F2, F3 మూవీస్తో విక్టరీ వెంకటేష్కి వరుస సక్సెస్లు ఇచ్చాయి. వీటి తరువాత కాస్త బడ్జెట్ స్పిన్నింగ్ పెంచి సైంధవ్ మూవీ చేస్తున్నారు. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అందుకు తగినట్టుగానే ఉన్నాయి భయ్యా. ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అధినేత వెంకట్ బోయినపల్లి గారు ప్రొడ్యూస్ చేస్తూ శైలేష్ కొలను గారు రచనా దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుందని టాక్. అయితే ఈ మూవీ స్టోరీస్పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో వెంకటేష్ కూతురు అరుదైన వ్యాధితో బాధపడుతుంది. దానికోసం 15 crores విలువ చేసే ఇంజెక్షన్ అవసరం ఉంటుంది. ఆ ఇంజెక్షన్ విలన్కి కూడా కావాల్సి ఉంటుంది. దానికోసం ఇద్దరి మధ్య వార్ జరుగుతుందంట. ఈ స్టోరీ లైన్ గతంలో హీరోగా చేసిన ఒక్కడున్నాడు సినిమాకి దగ్గరగా ఉంది భయ్య. ఆ మూవీలో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న హీరోని విలన్ తన అవసరానికి వాడుకోవాలనుకుంటాడు. హీరోని చంపి అతని హార్ట్ తీసుకోవాలనుకుంటాడు. ఇది తెలిసిన హీరో తనని తాను ఎలా సేవ్ చేసుకుంటాడు అనేది స్టోరీ. అప్రాక్సిమేట్లీ పాయింట్ ఒకటే రూట్లో ఉన్నట్టు ఉంటుంది. అయితే సైంధవ్ సినిమా కంప్లీట్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. దీంతో స్టోరీ లైన్ విషయంలో సిమిలారిటీ ఉన్న ట్రీట్మెంట్ పరంగా చాలా బీభత్సంగా ఉంటుందని వెంకటేష్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా వెంకీ మామ కెరియర్లో సైంధవ్ బెస్ట్ ఫిల్మ్ అవబోతుందని పక్కాగా అనిపిస్తుంది భయ్యా. That's the video guys. Thank you for watching the video. Hope you like it. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.